మామూలుగానే పండ్ల చెట్లకు, కూరగాయల మొక్కలకు తెగుళ్లు రాకుండా పురుగుల మందులు కొడుతూ ఉంటారు. కొన్ని రకాల చెట్లు, మొక్కలను ఆశించే కీటకాలను చంపడానికి మరింత ఎక్కువ పెస్టిసైడ్స్ అవసరం. అలాంటి వాటి పండ్లు, కూరగాయలు తింటే ఆ విష పదార్థాలు శరీరంలోకి వెళ్లడం ఖాయం. ఆ పండ్లు, కూరగాయలేంటి ఇప్పుడు చూసేద్దాం. స్ట్రాబెర్రీలు. చిన్న పెద్ద అంతా కూడా చాలా ఇష్టపడి తినే స్ట్రాబెర్రీ చెట్లకు పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారట. అందుకే బాగా కడిగాకే తినాలి. నెక్స్ట్ క్యాప్సికం. సాధారణంగానే మిరప పంటలకు శక్తివంతమైన పురుగు మందులు వాడుతూ ఉంటారు. అదే జాతికి చెందిన క్యాప్సికం పరిస్థితి అదే. 2-3 సార్లు కడిగి వండితే మంచిదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇక ద్రాక్ష పళ్ళు, చెర్రీలు. వీటికి కూడా ఎక్కువ మొత్తంలోనే పెస్టిసైడ్స్ చల్లాల్సిన అవసరం ఉంటుంది. బాగా కడిగాకే తింటే మంచిది. అత్తిపళ్ళు లేదా పీచెస్. వీటికి మధ్యలో ఉండే ఘాటు వంటి చోట పెస్టిసైడ్స్ అవశేషాలు ఎక్కువగా ఉంటాయట. ఆ భాగం కాస్త కట్ చేసి తింటే మేలట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.